హాయ్ హలో నమస్తే. నిన్నటి షార్ట్ వీడియోలో మనం ఒక ప్రశ్న అడిగాం. మైదా, పంచదార, ఉప్పు వీటిని వైట్ పాయిజన్స్ అంటారు. మరి నిజంగా ఇవి అంత డేంజరా? వీటిని మానేసి బెల్లం, గోధుమ పిండి, పింక్ సాల్ట్ తింటే మనం ఆరోగ్యం బాగుంటుందా? చాలామంది అవును అనుకుంటారు. కానీ ఇక్కడ మనం చేసే అతిపెద్ద తప్పు ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. మనం చేసే మొదటి తప్పు పంచదార పూర్తిగా మానేసి దానికి బదులుగా బెల్లాన్ని అధికంగా వాడటం. చాలామంది బెల్లం ఆరోగ్యకరమని అనుకుంటారు. అది నిజమే. కానీ బెల్లంలో కొన్ని మినరల్స్ ఉంటాయి. దాని వలన బెల్లం అనేది చాలా మంచిది. పంచదార తిన్నా బెల్లం తిన్నా బాడీలో జరిగే ప్రాసెస్ దాదాపు ఒకటి. 2 కార్బోహైడ్రేట్స్. పంచదార 1 స్పూన్ వేసే చోటు బెల్లం 3 స్పూన్లు వేస్తే ఏం జరుగుతుంది? మీ బాడీకి అది క్యాలరీస్, షుగర్ కంటెంట్ 2 పెరిగిపోతాయి. క్వాలిటీ బెటర్ అయినా క్వాంటిటీ పెరిగితే అది మీ బాడీకి అస్సలు మంచిది కాదు. షుగర్ స్పైక్ బెల్లం వల్ల కూడా వస్తుంది. మనం చేసే రెండవ తప్పు మైదా పిండి మానేసి గోధుమ పిండిని అతిగా వాడటం. మైదాలో ఫైబర్ ఉండదు, మన పేగులు జిగురులా అతుక్కుంటుంది. గోధుమ పిండిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరమైనది. ఇది నిజమే. కానీ గోధుమ పిండి కదా అని చపాతీలు, బ్రెడ్లు, బిస్కెట్లు అతిగా తింటే ఏం జరుగుతుంది? అందులో ఉండే గ్లూకెటన్ కొంతమందికి అరుగుదల సమస్యను సృష్టిస్తుంది. పైగా గోధుమ పిండితో చేసే ప్రాసెస్డ్ ఫుడ్లో కూడా షుగర్, సాల్ట్ మరియు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. గుర్తుంచుకోండి, ఏ ఆహారమైనా కానీ అతిగా తింటే విషమే. మనం చేసే మూడవ తప్పు సాధారణమైన ఉప్పు మానేసి పింక్ సాల్ట్ లేదా సైదవలవనం వాడతాం. పింక్ సాల్ట్లో కొన్ని అదనపు మినరల్స్ ఉంటాయి. అందులో కూడా ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్ మాత్రమే. మీరు సాధారణ ఉప్పుని ఎంత క్వాంటిటీలో వాడాలో తెలియకుండా పింక్ సాల్ట్ కదా అని ఎక్కువ వాడితే మీ బాడీకి అది సోడియం పెరిగిపోతుంది. దీనివల్ల రక్తపోటు వస్తుంది, కిడ్నీల మీద భారం కూడా పడుతుంది, సమస్యలు తప్పవు. అండ్ అసలు నిజం ఏమిటంటే మైదా, పంచదార, ఉప్పు వీటిని పూర్తిగా తినకూడదా? కాదు, అతిగా తింటే ప్రమాదం. ఏ ఆహారమైనా కానీ ఎంత ఆరోగ్యకరమైనదైనా కానీ సరైన పరిమాణంలో తీసుకోకపోతే అది మీ బాడీకి నష్టమే. మన శరీరం ఎలా పనిచేస్తుంది తెలుసుకొని మనకెంత అవసరమో తింటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా విషయాలు తెలుసుకోవడం కోసం మీరేమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈట్ హెల్దీ, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.